ఎక్కడికి చేరితే తిరిగి వెనక్కి వెళ్ళరో అది నా స్వరూపము, అది నా స్థానము అన్నాడు కదా. అదే ముక్తానాం పరమాగతి అంటే అర్థం. ఇంకా అందుకే ముక్త జీవులు ఆయన్నే గతిగా అనుకుంటారు, ఇంకోటి పట్టుకోరండి. వాళ్ళు ముక్తి పొందిపోయారు అంటే భగవంతుడినే పొందేశారు. భగవంతుని పొందినవాడు ఈ లోకంలో తిరుగుతున్న వాడికి బంధితుడు కాడు. అది ఎలాగంటే రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తాడు. మజ్జిగ చిలికేక వెన్న తీశారనుకోండి, ఆ వెన్న మజ్జిగలో ఉన్న నష్టం లేదు. అంతకుముందు ఎలా ఉన్నది, కలిసిపోయింది, మొత్తం లీనమైపోయింది. ఇప్పుడు మొత్తం చిలికి తీసేశారు. తీసేకుని బయట పెట్టినా బయట పెట్టకపోయినా లోపల అంటకుంటానే ఉంటుంది కదా. ముక్త జీవులు అలాగే ఉంటారు ఈ విశ్వంలో. చిలికేసిన వెన్నలో, చిలికేసిన మజ్జిగలో వెన్నలా ఉంటారు అన్నాడు ఇక్కడ. కనుక వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, ఆయన యందే దృష్టి పెట్టుంటారు. ఎందుకంటే మిగిలిన ఎప్పుడూ విడిచిపెట్టేశారు. మిగిలిన విడిచిపెడితే కానీ ఆయన దొరకడు, మర్చిపోవద్దు ఇక్కడ. ఎందుకంటే పండులో రసం కోసం ఎంత పిప్పు వదిలేస్తున్నావు, ప్రపంచ సారమైన పరమాత్మ కోసం పిప్పుని వదిలేయాలి, అంతే తెలుసుకో ఇక్కడ. అది పట్టుకుంటే పిప్పు వదిలేసావు అంతే ఇక్కడ. అందుకే ముందు లోకంతో సంఘం విడిచిపెట్టాలండి. అది పెరుగుతున్న కొద్ది దానికి దూరం అయిపోతాం. మరి లోకమే విష్ణువు అంటున్నారే, మళ్ళీ విడిచిపెట్టుంటున్నారంటే విష్ణువుగా నువ్వు చూడట్లేదు కదా, వచ్చింది బాధ ఇక్కడ. ప్రతిదీ నాది నువ్వు అనే రాగద్వేషాలతో చూస్తున్నావు కానీ విష్ణువుగా చూడట్లేదు. విష్ణువుగా చూస్తే ఏది అంటదు. కానీ అలా చూడకుండా ఉపాధి దృష్టితో చూస్తున్నావు. కానీ ఉపాధి దృష్టి విడిచిపెట్టాలి, చైతన్య దృష్టి స్వీకరించాలి. అదే విష్ణు దృష్టి. ఒక్క మాటలో చెప్పాలంటే విషయ దృష్టి విడిచిపెట్టాలి, విష్ణు దృష్టి స్వీకరించాలి. అది తెలుసుకోవాల్సింది. ఆ విష్ణు దృష్టి కలిగిస్తున్నాడు ఇక్కడ. అటువంటి వాళ్ళు ముందు ఒక్కొక్కటి విడిచిపెడుతున్నారు, సంఘం విడిచిపెట్టేస్తారు. దేనికి అంటారు, ముందు మనసుకు అంటకపోతే చాలు, నువ్వు 10 మందిలో నీకేం బాధ లేదు. నాకు అలా వాళ్ళని చూస్తే చాలా చిరాకండి, అందుకే వాళ్ళ దగ్గరికి రాకూడదు అంటే వాళ్ళ దగ్గరికి రానంత మాత్రం నువ్వు బాగున్నావా? ఇంకోటి ఏదో దగ్గరికి వస్తే మళ్ళీ మొదలుతుంది జబ్బు. మనసుకున్న జబ్బు ఉందే, ఒకటి రాగమని దగ్గరికి తెచ్చుకోవడం, ఒకటి ద్వేషమని దూరం తొయ్యడం, రెండూ అంటుకోవడాలి. తెలుసుకోండి ఇక్కడ. ఎవడు ఎంత విషయానికి దూరం అయిపోతే అంత విష్ణువుకి దగ్గరవుతావు. ఇది బాగా తెలుసుకుంటే చాలు ఇక్కడ. అంతే కదా, ఎంత సూర్యుడి వైపు నడిస్తే అంత చీకటికి దూరమైనట్టు, ఎంత విష్ణువు వైపు నడిస్తే అంత విషయాలకు దూరమైనట్టు ఇక్కడ. అంతేకాదు, ఎంత విషయాలకు దూరం అయితే అంత విష్ణువుకి దగ్గరైనట్టు. రెండూ కూడా అన్వయించబడుతున్నాయి. కనుక సాధకులైనటువంటి వాళ్ళు ముక్త సంగులైన మునులు, దిదృక్షులు, సర్వభూతహితులు, సాధుచిత్తులు, అసదృశ వ్రతాఢ్యులై కొల్తు రెవ్వని దివ్యపదము వాడు దిక్కు నాకు అన్నాడు మహానుభావుడు. అది ముక్తానాం పరమాగతి. ఒకటే మాట. అదే నన్ను పొందినవాడు మళ్ళీ పుట్టడు నాయన, మళ్ళీ సంసారంలో పడ్డు. మా ముపేప్యత కౌంతేయ పునర్జన్మన విద్యతే ఎందులో చెప్పాడు భగవద్గీతలో. అందుకే నన్ను పొందినవాడు మళ్ళీ వెనక్కి రాడు. అందుకే మహానుభావులైన వాళ్ళు నన్ను తప్ప ఇంకోటి చింతన చేయరు తెలుసా. అయితే మోక్షం కోసం భగవంతుని చింతన చేసేవాళ్ళు ఉన్నారు. ముక్తి పొందినవారు వాళ్ళకి ఆ చింత తప్ప మరొకటి చింతన లేదు వాళ్ళకి, అది తెలుసుకోవాల్సింది. కనుక ముక్తి కావాలనుకున్న వాళ్ళు విష్ణువుని చింతన చేస్తారు. ముక్తి పొందిన వాళ్ళు విష్ణువు తప్ప మరొక చింతనే లేదు వాళ్ళకి, అది తెలుసుకోవాలి. అందుకే విష్ణువు అలాంటి వాడయ్యా, ముక్తులైన వారు విడిచిపెట్టని వాడాయినా అని చెప్తూ ముక్తి పొందిన మహానుభావులు కొన్ని లక్షణాలు ఉంటాయి. అదేమిటంటే ఆత్మారామాశ్చ మునయో నిర్గంధావప్యురుక్రమే కుర్వంత్యహీతికీం భక్తిం ఇత్థం భూతగుణో హరిహి. ఇది భాగవతంలో చెప్తున్న మాట. ఆత్మారామాశ్చ, చూడండి, ముక్తులైన వాళ్ళు కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ముక్తి పొందిన వాళ్ళు అంటే పైన ఎక్కడ పరలోకంలో ఉంటారు అనుకోదు. ఏ మహానుభావులు ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు మనకి. కానీ ఆత్మారామాశ్చ, వాళ్ళు బయట విషయాల్లో ఆనందించనక్కర్లే, నిరంతరం తమయందు తామే ఆనందితులు ఉంటారు. మునయ, అన్ని మనోవికారములు తొలగిపోయినటువంటి వారు. నిర్గ్రంథాహ, వాళ్ళకి అజ్ఞాన ముడి లేదు. అలాంటి వాళ్ళు నిరంతరం విష్ణు లీలలే వింటూ ఉంటారు, విష్ణు కథలే వింటూ ఉంటారు. మనము వింటూ ఉంటాం ముక్తి కోసం. మరి వాళ్ళు వింటారే, ముక్తి పొందిపోయినా వాళ్ళు వింటారు. ఎందుకంటే నారాయణుడు అలాంటి వాడయ్యా. ప్రపంచం మీద విరక్తి ఉన్న వాళ్ళకి కూడా రక్తి పుట్టించగలడు నారాయణుడు. ఆయన మీద రక్తి వారికి ఉంటుంది. దీన్ని మహానుభావుడు పోతన గారి తెలుగులో ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము సేయుదురు నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర అన్నాడు ఇక్కడ. నారాయణుడు అలాంటి వాడు ఏం చేస్తావు? ఇక్కడ ముక్తి పొందిన వాళ్ళు కూడా విడిచిపెట్టలేనటువంటి వాడు ఆ నారాయణుడు. అది ముక్తానాం పరమాగతి. ఎంత అందమైన మాట. అటువంటి పరమాగతి అయిన ఆయనకి లక్షణం ఏంటంటే అవ్యయ.